హాయ్ అండి, నమస్తే. నేను మీ కృష్ణవేణి. టుడే రెసిపీ చేపల పులుసు. ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు తీసుకున్నానండి. ఈ చేపలు 1 kg తీసుకున్నాను. అందులో పసుపు, ఉప్పు, కారం, నూనె వేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి. ఇలా బాగా కలుపుకున్న ముక్కలను ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిన చేప ముక్కల్లో 5 చిన్న ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. అందులోనే టమాటో ముక్కలు కూడా వేసుకోండి. ముందుగా నానబెట్టిన చింతపండుని బాగా పిసికి దాని రసాన్ని కూడా చేపల ముక్కల్లో వేసేయాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసి అందులో మెంతులు, ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే ముందుగా కలిపి ఉంచుకున్న చేపల కూరని తాలింపులో వేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని తొలిపి కూరంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. కూర పులుసు చూడండి, ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో కూరని ఒకసారి అలా కలిపి ఉంచుకోవాలండి. ఇప్పుడు అందులోనే మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకుంటే దీని రుచి చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. మామిడికాయ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూడండి. ఇప్పుడు కూరంతా ఉడికాక అందులో కొంచెం మెంతుల పొడి, నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కూర రెడీ అయింది. కానీ ఈ కూర బాగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.